Hello ma'am, myself D. Karan Sai Kumar. I am from EC department. In this assignment, I can get the topic about principles of surveying. First, we can discuss about the introduction to principles of surveying. The introduction is surveying is the technique and science of accurately determining the terrestrial or three-dimensional position of points and the distances and angles between them. సర్వేయింగ్ అనేది ఒక టెక్నిక్. ఆ టెక్నిక్ ద్వారా మనము డిస్టెన్సెస్ ఆర్ యాంగిల్స్ అనేది మనము ఫైండ్ అవుట్ చేయడానికి ఈ సర్వేయింగ్ అనేది మనము యూజ్ చేస్తాము. ఇట్ ఈజ్ అన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఎయిడింగ్ ఇన్ ప్లానింగ్, డిజైన్, కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సర్వేయింగ్ ఎన్ష్యూర్ అక్యురసీ, ప్రెసిషన్ అండ్ రిలయబిలిటీ ఇన్ డేటా కలెక్షన్ అండ్ అనాలిసిస్. ఈ సర్వేయింగ్ అనేది మనకి సివిల్ ఇంజనీరింగ్లో ఏదైనా ప్రాజెక్ట్స్ చేయడానికి కానీ, ఏదైనా ప్లానింగ్, డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ చేయడానికి ఈ సర్వేయింగ్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఈ సర్వేయింగ్ ద్వారా మనం చాలా ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసినా బాగా అక్యురసీగా చేయగలము, ప్రెసిషన్ అండ్ రిలయబిలిటీ. అండ్ దీని ద్వారా మనము డేటాను కూడా బాగా కలెక్ట్ చేయగలము, అలాగే అనాలిసిస్ కూడా బాగా చేయగలము. దీంతో ఈ విధంగా మనకు సర్వేయింగ్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ నౌ వీ కెన్ సీ importance of control points. Control points are reference points with known coordinates used as a basis for measurements in surveying. They establish a consistent and reliable framework for the entire surveying project. Control points help in maintaining accuracy and consistency throughout the surveying process. And the control points tells about కంట్రోల్ పాయింట్స్ అనేది ఒక రెఫరెన్స్ పాయింట్స్ అన్నమాట. అంటే దీని ద్వారా మనము దీనిని మనము ఈ బేసిస్ ఫర్ మెజర్మెంట్స్ ఇన్ సర్వేయింగ్లో బేసిక్ మెజర్మెంట్స్గా ఈ కంట్రోల్ పాయింట్స్ అనేది మనం యూజ్ చేస్తాము. అండ్ దే ఎస్టాబ్లిష్ ఏ కన్సిస్టెన్స్ అండ్ రిలయబుల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద ఎంటైర్ సర్వేయింగ్ ప్రాజెక్ట్. ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ని మొత్తం సర్వేయింగ్ చేయడానికి ఇది కన్సిస్టెంట్ అండ్ రిలయబుల్ ఫ్రేమ్వర్క్గా మనకి కంట్రోల్ పాయింట్స్ అనేది ఉపయోగపడతాయి. అండ్ కంట్రోల్ పాయింట్స్ హెల్ప్ ఇన్ మెయింటైనింగ్ అక్యురసీ అండ్ కన్సిస్టెన్సీ త్రూఅవుట్ ది సర్వేయింగ్ ప్రాసెస్. సర్వేయింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు ఈ కంట్రోల్ పాయింట్స్ అనేది మనము మెయింటైన్ అక్యురసీ అంటే ప్రాజెక్ట్ సరిగ్గా చేయడానికి, అలాగే కన్సిస్టెన్సీగా చేయడానికి ఈ కంట్రోల్ పాయింట్స్ అనేది యూజ్ అవుతాయి. అండ్ నౌ వీ కెన్ సీ మెజర్మెంట్ టెక్నిక్స్. Surveying utilizes various measurement techniques such as electronic distance measurement, total stations and GPS technology. These techniques ensure precise and accurate measurements of distances, angles and elevations. Proper calibration and maintenance of surveying instruments are crucial for obtaining reliable data. That means surveying utilizes various measurement techniques such as ఎలక్ట్రానిక్ డిస్టెన్స్ మెజర్మెంట్, టోటల్ స్టేషన్స్ అండ్ జీపీఎస్ టెక్నాలజీ. సర్వేయింగ్ అనేది మనం ఎన్నో మెథడ్స్ అనేది యూజ్ చేసి మనం సర్వేయింగ్ చేయగలము. వాటిలో ఒకటైన ఎలక్ట్రానిక్ డిస్టెన్స్ మెజర్మెంట్, టోటల్ స్టేషన్స్ అండ్ జీపీఎస్ టెక్నాలజీని యూజ్ చేసి మనము సర్వేయింగ్ అనేది చేయగలము. అండ్ దీస్ టెక్నిక్స్ ఎన్ష్యూర్ ప్రిసైజ్ అండ్ అక్యురేట్ మెజర్మెంట్స్ ఆఫ్ డిస్టెన్సెస్, యాంగిల్స్ అండ్ ఎలివేషన్స్. ఈ టెక్నిక్స్ వలన మనము అక్యురేట్గా డిస్టెన్సెస్, యాంగిల్స్ అండ్ ఎలివేషన్స్ తీసుకోగలము. అండ్ ప్రాపర్ కాలిబ్రేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సర్వేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ క్రూషియల్ ఫర్ ఆబ్టైనింగ్ రిలయబుల్ డేటా. అంటే మనకు కావాల్సిన డేటా అనేది మనకు రిలయబుల్గా, కరెక్ట్గా కావాలంటే సర్వేయింగ్ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ అనేది ప్రాపర్గా మనం మెయింటైన్ చేస్తే మనకి కావాల్సిన డేటా మనకు కరెక్ట్గా వస్తుంది. అండ్ నౌ వీ కెన్ సీ టైప్స్ ఆఫ్ సర్వేస్. There are different types of surveys in civil engineering, including topographic surveys, construction surveys, boundary surveys, and cadastral surveys. Each type of survey serves a specific purpose in the planning and execution of civil engineering projects. The selection of the appropriate survey type depends on the project requirements and objectives. మనకి సర్వేస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వేస్ అనేది ఉన్నాయన్నమాట. బేసికల్లో సివిల్ ఇంజనీరింగ్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వేస్ ఉన్నాయన్నమాట. వాటిలో టోపోగ్రాఫిక్ సర్వేస్ ఒకటి, కన్స్ట్రక్షన్ సర్వేస్ ఒకటి, బౌండరీ సర్వేస్ అండ్
Cadastral surveys. Each type of survey serves a specific purpose in the planning and execution of civil engineering projects. ప్రతి ఒక్క సర్వేకి ఒక స్పెసిఫిక్ పర్పస్ అనేది ఉంటుందన్నమాట. వాటి ద్వారా మనము డిఫరెంట్ ప్లానింగ్స్ అనేది చేయగలము. అదేవిధంగా మనము సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ అనేది ఆ సర్వేస్ అనేది యూస్ చేసి ఎగ్జిక్యూట్ చేయగలము. అండ్ ది సెలెక్షన్ ఆఫ్ ది అప్రోప్రియేట్ సర్వే టైప్ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. And now we can see data collection and analysis. Surveyors collect data on field measurements, observations and existing conditions using advanced surveying instruments. The collected data is then processed, analyzed and presented in the form of maps, plans and digital models. Accurate data collection and thorough analysis are crucial for informed decision making in civil engineering projects. That means surveyors collect data on field measurements, observations and existing conditions using advanced surveying instruments. సివిల్ ఇంజనీర్స్ అనేవారు అడ్వాన్స్డ్ సర్వేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది యూస్ చేసి మనకి కలెక్టెడ్ డేటా ఆన్ ఫీల్డ్ మెజర్మెంట్స్, ఫీల్డ్ యొక్క మెజర్మెంట్స్, అబ్జర్వేషన్స్ అండ్ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ని బట్టి సర్వేయర్స్ ఈ డేటా అనేది మొత్తం కలెక్ట్ చేస్తారు. అండ్ ద కలెక్టెడ్ డేటా ఈజ్ దెన్ ప్రాసెస్డ్, అనలైజ్డ్ అండ్ ప్రజెంటెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మ్యాప్స్, ప్లాన్స్ అండ్ డిజిటల్ మోడల్స్. ఆ కలెక్ట్ చేసిన డేటా అనేది మొత్తం ప్రాసెస్ చేసి అదేవిధంగా అనలైజ్ చేసి అండ్ ప్రజెంటెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మ్యాప్స్, వాటిని మనకి మ్యాప్స్, ప్లాన్స్ అండ్ డిజిటల్ మోడల్స్ రూపంలో ప్రజెంట్ చేస్తారు. అండ్ అక్యురేట్ డేటా కలెక్షన్ అండ్ త్రూ అనాలిసిస్ ఆర్ క్రూషియల్ ఫర్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ మేకింగ్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్. సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్లో అక్యురేట్ డేటా అంటే డేటా అనేది చాలా అక్యురేట్గా ఉండాలా. త్రూ అనాలిసిస్ ఆర్ క్రూషియల్, బాగా అనాలిసిస్ చేసి డేటా కలెక్షన్ అనేది చాలా అక్యురేట్గా ఉంటే దట్ ఈజ్ వెరీ క్రూషియల్ ఫర్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ మేకింగ్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్. సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్లో చేయడానికి సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు డెసిషన్ తీసుకోవడానికి ఈ డేటా అనేది ఈ విధంగా చాలా అక్యురేట్గా ఉండాలి. అదేవిధంగా చాలా అనాలిసిస్ చేసి ఉండాలి. అండ్ నౌ we can see about error minimization. Errors in surveying can arise from various sources such as instrument inaccuracies, environmental conditions and human factors. Surveyors employ error minimization techniques like redundancy checks and quality control measures to ensure data accuracy. Understanding and mitigating errors are essential for producing reliable surveying results. And now we can discuss about geodetic datums and coordinate systems. Geodetic datums and coordinate systems provide a reference framework for spatial measurements on the Earth's surface. Common datums include WGS84 and NAD83, while coordinate systems like UTM and straight plane help in defining locations accurately. Surveyors must establish a consistent datum and coordinate system for seamless integration of survey data. Legal and ethical considerations. Surveyors must adhere to legal regulations, standards and codes of ethics in their profession. Boundary surveys, property rights and land ownership are sensitive issues that require strict compliance with legal requirements. Maintaining integrity, honesty and professionalism is essential for ethical surveying practices. And now we can see safety in surveying. Surveying often involves working in challenging environments such as construction sites, remote areas and busy roadways. Surveyors must prioritize safety by wearing appropriate personal protective equipment, following safety protocols and assessing risks. Safety training and awareness are vital to prevent accidents and ensure the well-being of surveying personnel. And now see technology advancements in surveying. Advancements in technology have revolutionized surveying practices with the introduction of drones, LiDAR and GIS. These technologies enhance data collection efficiency, accuracy and visualization capabilities in civil engineering projects.
Surveyors need to stay updated with the latest technological trends to improve surveying workflows and deliver high quality results. And now we can see collaborations in surveying projects. Surveying often involves collaboration with architects, engineers, contractors, and other stakeholders in the construction industry. Effective communication, teamwork, and coordination are essential for successful surveying project execution. Collaborative efforts ensure seamless integration of surveying data with design and construction processes for optimal project outcomes. And now finally we can see here conclusion about surveying. Surveying principles form the foundation of accurate and reliable data collection in civil engineering projects. సర్వేయింగ్ ప్రిన్సిపల్స్ అనేది ఒక ఫౌండేషన్ అనేది ఫామ్ చేసాయి అన్నమాట. అక్యురేట్ అండ్ రిలయబుల్ డేటా కలెక్షన్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్. సివిల్ ఇంజనీర్స్ అనేవారు ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఈ సర్వేయింగ్ ప్రాసెస్ వల్లనే అక్యురేట్ అండ్ రిలయబుల్ డేటా కలెక్షన్ చేయగలరు. అంటే డేటాని చాలా అక్యురసీ అండ్ రిలయబుల్గా ఈ సర్వేయింగ్ అనేది యూస్ చేసి డేటాని కలెక్ట్ చేసుకోగలరు. అండ్ నౌ బై అదరింగ్ టు established principles, surveyors ensure the quality, integrity and success of surveying endeavors. వీటి ద్వారా మన క్వాలిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ మనం ప్రాజెక్ట్స్లో బాగా సక్సెస్ కాగలం ఈ సర్వేయింగ్ ద్వారా. కంటిన్యూస్ లెర్నింగ్, అడాప్టేషన్ టు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అండ్ అదరెన్స్ టు ఎథికల్ స్టాండర్డ్స్ ఆర్ కీ టు ఎక్సెల్లింగ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సర్వేయింగ్. థ్యాంక్ యూ మ్యామ్.